హాయ్ అండి. వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ యామ్ మమత. ఈరోజు అయితే నాకు ఎంతో ఇష్టమైన కూర గోచిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. మై ఫేవరెట్ కర్రీ అనమాట. చాలా చాలా ఇష్టం. నేను చాలా బాగా చేస్తాను. చాలా బాగుంటుంది. నేను చాలా ఇంట్రెస్ట్గా తింటానండి ఈ కూర అయితే. ఒక్కదాన్నే తింటాను మా ఇంట్లో. నా కొరకే చేసుకుంటున్నాను. ఎస్పెషల్లీ నా కొరకే అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ప్రాసెస్ చూపిస్తాను. జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. ఫస్ట్ అయితే నేను ఒక గిన్నె పెట్టేసుకున్నాను. కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర మెంతులు వేస్తున్నాను. ఇవైతే మస్ట్ అనమాట, కంపల్సరీగా వేసుకోవాలి. ఇవైతే వేగిన తర్వాత కొంచెం ఆనియన్స్ అయితే వేసుకుందాం. చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఇది 2-3 రకాలుగా చేస్తారండి గోచిక్కుడుకాయ కర్రీ. అయితే నాకు తెలిసినట్టుగా నాకు నచ్చినట్టు నేను చేస్తున్నాను. ఓకే, చూసారు కదా, ఆనియన్స్ కొంచెం లైట్గా వేగాలి. సాఫ్ట్గా అయ్యేంత వరకు మంచిగా వేయించుకోవాలి అండి. మంటను మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మంచిగా వేయించుకుంటే మనకి 2-3 మినిట్స్లో మంచిగా వేగుతాయి అన్నమాట. తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకుందాము. పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకుందామండి. ఇది సరిపోలేదు, నేను ఇంకొంచెం వేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, ఇక్కడైతే నేను పసుపు వేసి కలిపాను. కొంచెం నాకు కలర్ తక్కువ అనిపిస్తేను ఇంకొంచెం అయితే వేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేనైతే గోచిక్కుడుకాయలు ఫస్టే గిల్లి కడిగి పక్కన పెట్టేశాను. అది కొంచెం వండటం అనేది చాలా ఈజీనే, కానీ కాకపోతే దాన్ని క్లీనింగ్ ఉంటుంది చూడండి, ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది అనమాట. ఈకలు తోకలు అని తీయాలి కదా వాటికి, అది కొంచెం టైం పడుతుంది అనమాట. ఓకే, ఇక్కడైతే నేను కొంచెం అల్లం పేస్ట్ వేసాను. ఫ్రెష్ అల్లం పేస్ట్ కొంచెం వేసుకున్న తర్వాత దీన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. మాడిపోవద్దండి, ఇది మాడిపోవద్దు. ఆనియన్స్ అనేది ఎక్కువ వేయించుకోవద్దండి. బ్రౌన్ కలర్ వచ్చినట్లు అట్లా వేయించుకున్నట్లయితే అది మనకి తీయగా ఉంటుంది. అట్లా వేయవద్దు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఓకే, చూసారు కదండి. తర్వాత గోచిక్కుడుకాయలని ఇందులోకి వేసేసుకుందాము. చాలా అంటే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి. బాగున్నాయి. కాకపోతే కొంచెం సన్నగా ఉన్నాయి. నేను ఈరోజే మార్కెట్‌కెళ్ళి తీసుకొచ్చుకున్నాను. కొంచెం లడ్డుగా ఉంటే బాగుంటాయండి, కాయలు కాయలుగా. నాకు చాలా ఇష్టము. నేనైతే గ్రేవీ కొంచెం చేసుకున్న ముక్కలైతే చాలా ఇంట్రెస్ట్‌గా తినేస్తాను. చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ కూర తినేవాళ్ళు చాలా ఇంట్రెస్ట్‌గా తింటూ ఉంటారు. హేట్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా అసలు కంప్లీట్‌గా హేట్ చేశారండి. అసలు దాన్ని చూడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపరు. మా ఇంట్లోనే నేనే తింటాను, ఇంకా ఎవరైతే తినరు అనమాట. ఓకే, ఇంకా కొంచెం అయితే సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్‌గా ముక్కలో పడుతుంది, ఈజీగా సాఫ్ట్ అవుతుంది. చూసారు కదండి, మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకున్నాను కంప్లీట్లీ. తర్వాత ఇదైతే ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకుందామండి. అల్లం పేస్ట్, పసుపు, ఉప్పు అంతా బాగా కలవాలి కదా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా అండి, మనకి ఆల్రెడీ 50% అయితే మంచిగా ఉడికింది. ఓకే, అడుగంటకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. మనం ఎంతైతే తినగలుగుతామో అంత కారం వేసుకొని దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకున్నాం. ఆల్రెడీ సాల్ట్ వేసాను కదా, లాస్ట్లో కొంచెం వేస్తాను. ఓకే, ఇదైతే ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకుంటే తినలేము. మనం క్వాంటిటీ ఎంత ఉందో చూసుకొని కారం కూడా అంతే వేసుకోవాలి అన్నమాట. ఓకే, ఇదైతే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఎల్లిపాయలు దంచుకొని పక్కన పెట్టుకున్నాను. ఎల్లిపాయలు వేసుకుంటే అసలు ఎంత బాగుంటుందండి. అల్లం వేసాను, అది వేరే టేస్టు. ఇంకా ఎల్లిపాయలు వేస్తే మరింత టేస్ట్ యాడ్ అవుతుందండి, చాలా బాగుంటుంది. నేనైతే ఖచ్చితంగా ఎల్లిపాయలు వేస్తూ ఉంటాను. ఇందులో అయినా సరే, ఏ కూరలో అయినా సరే అండి, మనం ఎల్లిపాయలు దంచి చివర్లో ఈ విధంగా వేసుకున్నట్లయితే సూపర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే తాలింపులో వేయకూడదు అనమాట. తాలింపులో వేస్తే పప్పు స్మెల్, పచ్చిపులుసు స్మెల్ వస్తూ ఉంటుంది. అది వేరే టేస్ట్ కిందకి వెళ్ళిపోతుంది, అస్సలు బాగుండదు. మనం ఏంటంటే ఇట్లా కూరగాయ ముక్కల్లో లాస్ట్ 5 మినిట్స్లో వేసుకున్నట్లయితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, చూసారు కదండి. ఇప్పుడైతే కొంచెం వాటర్ పోసి కలిపేసుకుందాం. ఎల్లిపాయలని చూసారా, అట్లా ముక్క దంచుకొని వేసుకోవచ్చు, మెత్తగా పేస్ట్ లాగా దంచుకోవడం కూడా వేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఎల్లిపాయలు హెల్త్ కూడా చాలా మంచిది కదండి. ఓకే, మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఒక 3 మినిట్స్ అట్లా ఉడికించుకుంటే నాకైతే ఈ విధంగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత బాగుందో. ఇది రైస్లోకి మాత్రమే బాగుంటుంది, వేడన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది, చల్లన్నంలోకి బాగుంటుంది అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇది చపాతీ, రోటీ ఇవన్నీ బాగుండదు.
అంటే నేను ఎప్పుడు ట్రై చేయలే. రైస్ అంటేనే బాగుంటుంది. ఇది ఇది ఎస్పెషల్లీ నా కొరకండి. ఈ గోకరకాయ కూర అంటారు, గోరుచిక్కుడుకాయ కూర అంటారు దీన్ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.